యూరోపియన్ దేశాల్లో ఒక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గ్రీస్ వైపు నుంచి జర్మనీ వెళ్తున్నటువంటి ఒక విమానం మంటల్లో చిక్కుంది. సుమారుగా ఆ సమయంలో 281 మంది ఆ విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. 273 అటు ప్యాసింజర్స్ ఉంటే 8 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. అయితే మీరు విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా ఆ విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత 1500 అడుగుల ఎత్తులో ఆ విమానం ప్రయాణిస్తూ ఉండగా టేక్ ఆఫ్ అయినటువంటి చాలా తక్కువ సమయంలో ఒక్కసారిగా బిగ్ బ్లాస్ట్తో అందులో యుద్ధ విమానం గల ఒక్కొక్క బుల్లెట్ని బయటికి వదిలినట్టుగా వస్తున్నటువంటి మెరుపులన్నీ కూడా రైట్ సైడ్ ఇంజన్లో నుంచి వస్తున్న మెరుపులే. ఒక భారీ శబ్దంతో ఆ మాదిరిగా ఫైరింగ్ అయింది. గాల్లో ఉండగానే దాదాపుగా విమానం అంతా కూడా ఒక రకంగా మంటల్లో చిక్కుకుపోయింది. రైట్ సైడ్ ఇంజన్లో నుంచి అదొక యుద్ధ విమానం మాదిరిగా, అదొక ఫైటర్ జెట్ మాదిరిగా దానిలో నుంచి బుల్లెట్ వస్తున్నటువంటి విజువల్ మీరు చూస్తున్నారు కదా, అదంతా కూడా మెరుపులు వస్తున్నాయి. సో రైట్ సైడ్ ఇంజన్లో నుంచి మెరుపులు వస్తున్నటువంటి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. 1500 అడుగుల ఎత్తులోకి ఎగిరిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది.